వెల్కమ్ టు 5D మీడియా. ప్రస్తుతం ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో 3 టాపిక్స్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి. రోజా పోల్స్, తమ్మారెడ్డి కామెంట్స్, ప్రకాష్ రాజ్ ట్వీట్స్. ప్రస్తుతం ఈ 3 అంశాల చుట్టే తెలుగు సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది. అంటే ఈ సోషల్ మీడియాలో 2 గ్రూపులు ఉంటాయి కదా, అంటే అధికార పక్షం, ప్రతిపక్షం అనమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలని ప్రధానంగా చర్చిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వాటిని రైజ్ చేస్తూ వాటిని ముందుకు తీసుకొస్తూ ప్రజల ముందుకి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజా పోల్స్ విషయానికి వస్తే ఆవిడకి ఆర్కే రోజా సెలవుమణి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇది ఎన్నికల ముందు కూడా చాలా కాలం నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ఆవిడ నిర్వహిస్తూ వస్తున్నారు. ఆవిడకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఆ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఆ వైఎస్ఆర్సీపీ క్యాడర్కి తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఆవిడ దగ్గరగా ఉండేవారు ఆ ఛానల్ ఉపయోగించుకుని. దాంట్లో ఏంటంటే ఒక పోల్ నిర్వహించారు ఆవిడ. ఆ కమ్యూనిటీలో ఒక పోల్ నిర్వహించి ఆ పోల్ ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారు అనే ఒక క్వశ్చన్, అంటే దానికి ప్రధాన కారణం ఎవరు అనే అర్థం వచ్చేటట్టు ఆవిడ క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆప్షనల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇలా 3 ఆప్షన్లు ఇవ్వడం అయితే జరిగింది. అత్యధికులు అంటే ఆవిడకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ పార్టీ అంటే ఆ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఆ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ శాతం మంది, అంటే 160,000 మందిలో ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారు. ఆవిడ ఏం ఊహించిందంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాబట్టి మనం ఏ పోల్ పెట్టినా కూడా వాళ్ళు మనకే సపోర్ట్గా మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఆవిడ ఈ పోల్ నిర్వహించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆవిడ అనుకున్నది ఒకటి అయితే అక్కడ జరిగింది ఒకటి. ఆ ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ ఆ ఓట్లు వేసిన వాళ్ళు కానీ దగ్గర 79% మంది ఈ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డే అని చెప్పి ఓటు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక 20%, మిగతా ఒక 5 to 6% పవన్ కళ్యాణ్ గారి కారణం అని చెప్పి ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఆర్కే రోజాకు సంబంధించిన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ శాతం మంది, అంటే 90% మందికి 90%కి పైగా సబ్స్క్రైబర్లు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు. అయినప్పటికీ ఇంత భారీ మొత్తంలో ఓట్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎందుకు పడినాయి అంటే ఆవిడ ఫాలోవర్స్లో కూడా హిందువులు ఉంటారు. ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కల్తీ జరిగింది నెయ్యిలో అనే విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిందా లేకపోతే ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి అనేది కాదు. గత 5 సంవత్సరాల్లో తిరుమల దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే గతంలో తిరుమల లడ్డు టేస్ట్ కానీ దాని సువాసన కానీ ఎట్లా ఉండేది, ఇప్పుడు అంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డు కానీ ఆ ప్రసాదాలు కానీ ఎలా ఉన్నాయనేది స్వయంగా రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా వేరే వాళ్ళు చెప్పిన వాటిని ఆధారంగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరంలా. కాబట్టి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు కూడా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరిగినాయి, అక్కడ నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఛానల్లో పోల్ పెడితేనే ఆ పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఆ పార్టీ వాళ్ళు అక్రమాలు చేశారనే విధంగా అక్కడ పోల్లో రిజల్ట్ అయితే రావడం జరిగింది. దీంతో ఆ రోజా పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఆ పోల్ని డిలీట్ చేయడం జరిగింది, ఆ ఛానల్ని కూడా హైడ్ చేసేయడం జరిగింది. తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా సేమ్ ఇట్లాంటి పోస్టే ఒకటి పెట్టడం జరిగింది. అంటే ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా మారుతున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి ఏంటంటే ఆయన ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారు. ఆయన పెట్టిన పోల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ రోజా పెట్టిన పోల్ మాదిరిగానే ఒక 80% వరకు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ కల్తీ జరిగిందనేది ఆ పోల్లో కూడా రావడం జరిగింది. ఇక దాంట్లో తమ్మారెడ్డి భరద్వాజకు సంబంధించిన దాంట్లో ఆ కామెంట్లు కనుక మనం చూసినట్లయితే పచ్చి బూతులు తిడుతున్నారు. అంటే కొంత తమ్మారెడ్డి భరద్వాజ గారి కామెంట్లు కొంత పర్వాలేదు, కానీ రోజాకి సంబంధించిన పోల్లో పెట్టిన కామెంట్లు అయితే పచ్చి బూతులు, అంటే ఆయన ఉచ్చరించడానికి కూడా వీలు కానటువంటి బూతులు కామెంట్లు అని పెట్టడం జరిగింది. ఈ తమ్మారెడ్డి భరద్వాజ గారి పోల్లో కూడా చాలామంది వ్యతిరేకంగా, అంటే అబోవ్ 90% ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి దాపరించిందని వాళ్ళ అభిప్రాయాలు వెలిపుచ్చడం జరిగింది. ఇంకో పక్క చూసుకుంటే ప్రకాష్ రాజ్ ట్వీట్లతో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కొంత ఈ హిందూ మతానికి సంబంధించి ఒక ప్రకటన చేయడం, హిందూ ధర్మ పరిషత్ బోర్డు అనేది బోర్డు ఏర్పాటు చేద్దాం, అన్ని మతాలకి బోర్డులు ఉన్నప్పుడు మన హిందూ పరిరక్షణ సమితి కూడా ఉండాలి కదా అనే భావంతో ఆయన మాట్లాడటం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ప్రకాష్ రాజు ట్వీట్లతో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ ప్రకాష్ రాజుని పచ్చి బూతులతో రిప్లై ఇస్తున్నారన్నమాట. అంటే వేరే మతాల వాళ్ళు ప్రచారాలు చేసినప్పుడు, వేరే మతాల వాళ్ళు అన్ని మత ప్రచారాలు చేసినప్పుడు, హిందూ దేవాలయాల్లో తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ప్రచారాలు చేసినప్పుడు ఎప్పుడూ స్పందించను నువ్వు, ఈరోజు వచ్చి నువ్వు ఎందుకు స్పందిస్తావు, అసలు నీకేం సంబంధం ఈ రాష్ట్రంతో అని చెప్పి పచ్చి బూతులు తిడుతూ ప్రకాష్ రాజుని ట్రోల్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు.
ఇట్లా ఈ రోజా పోల్స్, తమ్మారెడ్డి కామెంట్స్, తర్వాత ప్రకాష్ రాజ్ ట్వీట్స్తో ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుందని చెప్పాలి. నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.